తమిళనాడు రాజకీయాల్లో తాజాగా వినిపిస్తున్న పేరు నయనార్ నాగేంద్రన్. ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నయనార్ వ్యక్తిగత జీవితం, రాజకీయ నేపథ్యం, ఆయనకు సంబంధించిన వివాదాల గురించి ఒకసారి చూద్దాం. నయనార్ నాగేంద్రన్ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజకీయాల్లో రావడానికి ముందే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత స్థానికంగా మంచి పట్టు సాధించాడు. నయనార్ నాగేంద్రన్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడు కావడంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు, మధ్యతరగతి ప్రజల గురించి బాగా తెలుసు. నయనార్ తన రాజకీయ జీవితాన్ని అన్నాడీఎంకే పార్టీతోనే ప్రారంభించాడు. 2001లో సొంత నియోజకవర్గం తిరునల్వేలి నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మొదటిసారి 2001లోనే ఎమ్మెల్యే అయ్యారు. జయలలిత నాయకత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు చేపట్టారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన పేరు సామాన్యులకు కూడా తెలిసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్ళీ 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. తర్వాత జయలలిత మరణం పార్టీలో అంతర్గత రాజకీయాలు మొదలయ్యాయి. దాంతో నయనార్ బీజేపీ జెండా పట్టారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. తమిళనాడు ప్రజల్లో బీజేపీపై మరింత విశ్వసనీయ పెంచాలనే ఉద్దేశంతోనే నయనార్ నాగేంద్రన్ను నియమించినట్లు తెలుస్తుంది. ఇక నయనార్ నాగేంద్రన్ రాజకీయ జీవితంలో కొన్ని వివాదాలు వచ్చాయి. ఈ వివాదాలు ఆయన రాజకీయంపై కొంత ప్రభావం కూడా చూపించాయి. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో నయనార్ నాగేంద్రన్ ఒక ఆర్థిక కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు, అందులో ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీని ప్రభావమే లోక్సభ ఎన్నికల సమయంలో ఆయనకు దెబ్బ కొట్టింది. అన్నా డిఎంకేలో ఉన్నప్పుడు నాగేంద్రన్పై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా సొంత పార్టీ నుంచి కొన్ని ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు బీజేపీ బలాన్ని పెంచడానికి, 2026 ఎన్నికల్లో కూటమిని గెలిపించడానికి నయనారే కరెక్ట్ అని బీజేపీ అధిష్టానం భావించింది. ఎందుకంటే ఆయన గతంలో మంత్రిగా, శాసనసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం పార్టీ, రాష్ట్ర రాజకీయ డైనమిక్స్ను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుందని అధిష్టానం భావించింది. అంతేకాకుండా తిరునల్వేలి ప్రాంతంలో ప్రజల నుంచి ఆయనకు బలమైన మద్దతు ఉంది. ఇది దక్షిణ తమిళనాడులో బీజేపీ బలం పెంచడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అది అర్థమవుతుంది. ఆయన రాజకీయ వ్యూహాలు 2026లో జరిగే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు తీసుకొస్తాయో చూడాలి మరి.